హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఎపిక్ బ్లాగ్స్. సో ఈరోజు అయితే మేము అవుటింగ్కి వెళ్తున్నాము. ఏంటి సనంగా ఇప్పుడు బాగానే ఉన్నాంగా. ఎక్కడ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తా. సో ఊర్లలో వెళ్తుంటారు కదా వంటకి, సో అలాగే మేము కూడా సిటీ నుంచి దూరంగా అవుట్కట్స్లో మంచి ప్లేస్ చూసుకొని అక్కడ వంటలు అయితే చేసుకుంటాము. ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తా. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం ఆల్రెడీ. సో మీకు అది ఆ వీడియో కూడా చూపిస్తా. ఇక్కడ నుంచే మేము అన్ని బౌల్స్ గిన్నెలు కానీ రైస్ అవన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఇక్కడ నా ఎక్స్ట్రా లగేజ్ చూసుకోవచ్చు. ఒకటి పవర్ బ్యాంక్, ల్యాప్టాప్, చార్జర్, షార్ట్స్ కూడా పెట్టుకున్నాము. ఇన్ కేస్ అక్కడ వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. సో ఇవి నా యాక్సెసరీస్. గాయ్స్ చూడండి, ఇంటి దగ్గర నుంచి మేము అన్ని తీసుకెళ్తున్నాము. సో వచ్చేసి గిన్నెలు, ప్యాన్, ఇంకా జేబిఎల్, గ్రీన్ మ్యాట్, అక్కడ గేమ్స్ ఆడుకోవడానికి అయితే క్రికెట్ కూడా పెట్టినాం. ఇంకా ఇవన్నీ వచ్చేసి సామాన్లు. లెట్స్ గో. అది తీసుకో యోగి. కార్లో లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. సడన్గా టైర్ చూస్తే గాలంతా దిగిపోయింది, పంక్చర్ అయ్యింది అనుకుంటా. సో మధ్యలో ఎక్కడైనా పంక్చర్ చేపియాలి. ఏమైందిరా? ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయ్యాము. మేమైతే స్టార్ట్ అయిపోయాము, బోడుపల్లి దాటినాం. చూద్దాం, ముందుకెళ్దాం. సిటీ అవుట్కట్స్లోనే చూసి మంచి ప్లేస్ చూసి ఒక చెట్టు కింద మంచి సెటప్ చేసుకొని వంటలు అయితే స్టార్ట్ చేస్తాం. మీరు చూడొచ్చు. గాయస్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో ఎగ్జిబిషన్ అనుకుంటా. వెళ్ళేదారిలో మేము ఒక 3 kgs చికెన్ తీసుకున్నాము. విలేజ్ నేమ్ వచ్చేసి కొర్రెముల అంట, కొర్రెముల విలేజ్. చూడండి, వావ్, వాటర్ ఫ్లో చూడండి ఎంత బాగుందో. కొండపైన చూడండి ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఒక చెట్టు అయితే కనిపిస్తుంది అక్కడ. సో అక్కడికైతే వెళ్దాం. ఫైనల్గా మాకు మంచి ప్లేస్ అయితే దొరికింది. ఇది ఏం చెట్టు అంటారు? మర్రి చెట్టు కదా. ఇక్కడ కొంచెం సాఫ్ చేసేసి ఇక్కడనే సెట్టింగ్. ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉంది రా బాబు. మంట పెడితే పొగొస్తుంది. అయిపోయింది.
ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీరు చూసుకోవచ్చు ప్లేస్ అంతా ఎంత బాగుంది ఇక్కడ, మొత్తం క్లీన్ అయితే చేసినాం. ఇక్కడ ఎండ అయితే ఇటు వస్తుందంట, సో ఇటు సైడ్ కొంచెం అక్కడ కొంచెం సాఫ్ చేస్తే అక్కడ కూర్చోవచ్చు. వంటకైతే అక్కడ ముందట అక్కడైతే సాఫ్ చేసేసినాం ఆల్రెడీ, పొయ్యిలు కూడా ఉన్నాయి ఆల్రెడీ. సో డైరెక్ట్ వెళ్ళి వంటలు చేసేసుకోవడమే. సో ఇక్కడైతే ఒక కాకున్నాడు, మాట్లాడదాం. ఎక్కడ ఉంటారు మీరు? కార్మాపేట. ఎంత దూరం ఆనించి ఇడికి? దగ్గరేనా? రోజు ఇడికి వస్తారా? అయితే ఓకే ఓకే. ఇవన్నీ మీయేనా గొర్రెలు? మావే. ఎన్ని ఉంటాయి? అంటే 200 దాకా. 200 దాకా ఉంటాయా? ఓకే. అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? రోజు ఈవినింగ్ వెళ్తారా, సాయంత్రం వెళ్తారా మీరు? ఇక్కడనే ఉంటాయి. ఇక్కడనే ఉంటాయా? మరి మీరు? అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మేము కూడా దొడ్డి ఉంటుంది అక్కడ, దొడ్డి. ఓ అక్కడ ఉన్నాయి అవేనా? భోజనమైందా? కానీ ఏది ఇదేనా మీది? ఓకే ఓకే. వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాడు, బాక్స్ కూడా ఉంది, టిఫిన్ బాక్స్. అది చూసినాం స్పాట్, అటు తిరిగినా మాట వెళ్ళినా ముందట దొరకలే. కొంచెం చూసుకుంటే కార్ అక్కడ పెట్టేసినాం, పెట్టేసి ఒకసారి నడుచుకుంటూ ఇందాక వచ్చినాం. మరి చెట్టు కనబడ్డది పెద్దగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్. సార్ ఏంటి సార్ అది? బాగుంది, మంచి అయితే ప్లేస్ అయితే మంచిగా ఉంది. ఏదో పొయ్యి ఉంది, ఇంత ముందే ఎవరో వంట చేసుకున్నారు, అన్ని రెడీలో ఉన్నాయి కట్టెలు గిట్లా అన్ని. కాకపోతే కట్టెలు ఉన్నా సరే మేము లేవనుకొని ఇంటి దగ్గర నుంచి తెచ్చేసాం. పెరుగు ఇది చేసి ఫుడ్ అయితే సూపర్ ఉంది. వసంతాల కేళి శుభవేణితో తీసుకెళ్ళి పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే.